నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వరద బాధితుల సహాయార్థం వైసీపీ రంగంలోకి దిగింది. పార్టీ అధినేత జగన్ కోటి రూపాయల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఒక నెల జీతాన్ని ప్రకటించారు. ఆ డబ్బులతో వరద బాధితులకు సహాయక చర్యలు అందించేందుకు వైసీపీ సిద్ధమైంది. ఇప్పటికే ఆ పార్టీ 2 దశలలో వరద బాధితులకు సాయం అందించారు. ఇక 3వ విడతలో వరద బాధితుల సహాయ కార్యక్రమాలు చేపట్టనున్నారు. రేషన్ సరుకులతో కూడిన 50,000 ప్రత్యేక ప్యాకెట్లను వరద బాధితులకు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే తొలి దశలో 1,00,000 పాల ప్యాకెట్లను, 2 లక్షల వాటర్ బాటిల్స్లను పంపిణీ చేశారు. ఇక రెండో దశలో 75,000 పాల ప్యాకెట్లు, 1,00,000 వాటర్ బాటిళ్లు అందించారు. ఇక ఈ రోజు నుంచి పంపిణీ చేయనున్న స్పెషల్ ప్యాకెట్లను ఆ పార్టీ నేతలు పరిశీలించారు. వరద బాధితుల సహాయం విషయంలో వైసీపీ అనుకున్న స్థాయిలో వ్యవహరించలేకపోయిందన్న విమర్శ ఉంది. ఇక విజయవాడ వరద బాధితులకు ప్రభుత్వం ప్రత్యేక సహాయం అందించింది. సహాయ చర్యలతో పాటు పునరావాసం కూడా కల్పించింది. మెజారిటీ ప్రజలు ప్రభుత్వ సాయంపై సంతృప్తిగా ఉన్నారు. ఇక అదే సమయంలో చాలా మంది వైసీపీ నేతలు అసలు వరద సమయంలో కనిపించనే లేదు. జగన్ 2 సార్లు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. అయితే అప్పట్లో సాయం కంటే ప్రభుత్వంపై విమర్శలకే పరిమితమయ్యారన్న విమర్శ ఉంది. ఇక కేవలం రాజకీయ విమర్శలకే వరద బాధితులను పరామర్శించారన్న ఆరోపణలు వినిపించాయి. దీంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు జగన్. కాగా వరద బాధిత ప్రాంతాల్లో అందించాల్సిన నిత్యావసర కిట్లను వైసీపీ నేతలు పరిశీలించారు. శాసన మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ ఇతర వైసీపీ నేతలతో కలిసి ఆ కిట్లను పరిశీలించారు. పార్టీ నేతలకు సలహాలు, సూచనలు అందించారు. మరోవైపు ఈరోజు పంపిణీకి సంబంధించి వైసీపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఒక రాష్ట్రానికి 5 ఏళ్ల పాటు పాలించిన జగన్ కేవలం కోటి రూపాయల సాయం ప్రకటించడం, ఎమ్మెల్యేలు, ఎంపీల జీతంలో కోత విధించడం ఆ పార్టీ శ్రేణులకే రుచించడం లేదు. పైగా జగన్ కోటి రూపాయల విరాళం సీఎం రిలీఫ్ ఫండ్ కాకుండా నేరుగా తానే నిత్యావసరాలు కొని పంపిణీ చేస్తుండడం కూడా చర్చకు దారితీస్తోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.